హాయ్ అందరికీ, నా స్టైల్లో చేపల కూర ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఆనియన్స్, వెల్లుల్లి, ఎండుమిర్చి అయితే వేసేసానండి. నెక్స్ట్ ఇక్కడ మసాలా కోసం అయితే నేను ఇక్కడ అల్లం, కొబ్బరి, టమోటా, ఆనియన్ అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను. కొబ్బరి మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే ఆప్షన్. ఇక్కడైతే నేను ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసేసుకొని కొద్దిగా మగ్గనిచ్చాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గితే సరిపోతుంది. ఇందులో నేనైతే వెల్లుల్లి కూడా వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, ఓన్లీ ఫ్లేవర్ కోసం అంతేనండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అయితే వేసేసాను. నెక్స్ట్ ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని బాగా కలిపేసి ఆ వాటర్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఫిష్ మసాలా అయితే వేసేసుకొని కొద్దిసేపు ఇలా బబుల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇలా ఫిష్ అయితే ముందుగా బాగా క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపులో ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్న ఫిష్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఉప్పు, కారం చెక్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని రాగి ముద్దలో తింటే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ప్లీజ్. బాయ్ అందరికీ.